ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో పిఆర్సి డిఏల మంజూరు, సిపిఎస్ రద్దు మొదలగు సమస్యల పరిష్కారానికి ఈ నెల అనగా జూలై 23వ తేదీ పాత తాలూకా కేంద్రాలలో ధర్నాకు పిలుపునిచ్చింది. అధికారులతో పలు దఫాలుగా ప్రాతినిధ్యాలు, చర్చలు చేసినప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తుండటంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకున్నటువంటి ప్రభుత్వము ఉపాధ్యాయులకు కూడా పిఆర్సి మరియు బకాయి ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఉపాధ్యాయులకు మేలు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు: పిఆర్సి నివేదికను వెంటనే బహిర్గతపరిచి 1/7/2018 నుండి అమలు చేయాలి. నిలుపుదల చేసిన డిఏలతో కలిపి పెండింగ్లో ఉన్న మొత్తం 6 డిఏలను మంజూరు చేయాలి. సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. అన్ని యాజమాన్యాలలోని పాఠశాలల్లో నెలవారీ పదోన్నతులు చేపట్టాలి. ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతులకు తరలించరాదు. ఎన్ఈపి అమలులో భాగంగా ప్రీ ప్రైమరీ 10+2 మరియు వివిధ క్యాడర్ల ఉపాధ్యాయుల పదోన్నతులపై స్పష్టతనివ్వాలి. కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్ ఛానల్ ద్వారా కారుణ్య నియామకాలు చేపట్టాలి. పదవీ విరమణ పొందిన, మరణించిన ఉపాధ్యాయుల పెన్షన్ సౌలభ్యాలు జాప్యం లేకుండా మంజూరుకు చర్యలు గైకొనాలి. ఏపీజీఎల్ఐ, పిఎఫ్ రుణాలు తుది చెల్లింపులు సకాలంలో చెల్లించాలి. జూలై 23న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్ని పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాలని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు గారు, సెక్రటరీ జనరల్ శరత్ చంద్ర గారు పిలిపించారు. ఈ ధర్నాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్టీయు ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో చేపట్టిన దశలవారీ ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు గారు ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 23వ తేదీన ఫ్యాప్టో నిర్వహించే కార్యక్రమానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల సంఘం ఏపీసీపీఎస్యూఎస్ సంపూర్ణ మద్దతిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు పిలుపునిస్తూ ఆ సంఘం ప్రెసిడెంట్ సిఎం దాస్ గారు మరియు జనరల్ సెక్రటరీ ఎం రవికుమార్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ఫ్యాప్టో జూలై 23న తలపెట్టిన తాలూకా కేంద్రాలలో ధర్నాకు ఏపీసీపీఎస్ఈఏ, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ స్టేట్ జనరల్ సెక్రటరీ పఠాన్ బాజీ గారు ఒక ప్రకటన విడుదల చేశారు.